అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యు ఆర్ మైన్ పార్ట్ 14. ఏంటి పాప అలా చూస్తున్నావు? నచ్చానా నీకు? అని కన్ను కొట్టగానే వెంటనే తల తిప్పేసింది వైషు. అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది. ఇలా ఫేస్ తిప్పేసుకుంటే నాకు నచ్చదు అని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అలా చేస్తున్నావు? నా నుండి పనిష్మెంట్ తీసుకోవడం అంత ఇష్టమా పాప? అంటున్నా కేర్లెస్గా విండోలో తలదొరిచి చూస్తుంటే సడన్గా కార్ ఆపాడు. కార్ ఎందుకు ఆపాడో అతన్ని తల తిప్పి చూసింది. ఏంటే, నీ నుండి ఆ నిర్లక్ష్యం నాకు ఇష్టం ఉండదు అని తెలుసు కదా, ఎందుకలా కేర్లెస్ చేస్తున్నావు? అంటూ ఆమె బుగ్గలు వత్తి అతడి వైపుకు తిప్పుకున్నాడు. అతని చేతిని విసిరికొట్టి, అసలేమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఆడడానికి నేను కీలుబొమ్మను కాదు. నాకు మనసుంది, నాకు ఇష్టాలుంటాయి. నువ్వు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలా? అసలేమనుకుంటున్నావు? అదంతా కాదు, అసలు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? నీకేం కావాలి? నీకు కావాల్సింది సారీ, అది చెప్పాను. అయినా నన్ను వదలట్లేదు. ఎందుకిలా నన్ను ఇబ్బంది పెడుతున్నావు? అంటూ అరుస్తున్న వైషు మాటలకి నొసలు చిట్లిస్తూ షడప్ అంటూ అరిచాడు. అతడి అరుపులు కారు మొత్తం దద్దరిల్లగానే గట్టిగా కళ్ళు మూసేసింది భయంతో. ఆమె సీట్ని వెనక్కి బెండ్ చేసి ఆమె మీదకి చేరగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఉండిపోయింది. ఏంటి, నా మీదకే నోరు లెగుస్తుంది? నా ముందు పొగరు చూపించకూడదు అని చెప్పా. పదే పదే నా టెంపర్ రేస్ చేస్తున్నావు. నీ పొగరుని ఎలా వంచాలో నాకు బాగా తెలుసు అంటూనే అతని షర్టు బటన్స్ విప్పుతూ ఉంటే ఆమె గుండె జారి కడుపులోకి వచ్చింది. ఏం చేస్తున్నావు? అంటూ కంగారుగా అరుస్తున్నా వినిపించుకోకుండా షర్ట్ తీసి పక్కన పడేశాడు. అలా చేయగానే భయంతో హార్ట్ బీట్ 100 క్రాస్ అయింది వైషుకి. ఏంటి, నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా? నీ పొగరుని ఈ రోజుతో దించి ఇంకోసారి నా మీదకి చెయ్యి నోరు ఎత్తకుండా చేసి ఈ రిషేంద్ర వర్మ అంటే వణుకు పుట్టేలా చేస్తాను అన్నాడు కళ్ళెర్రజేసి. ప్లీజ్ నన్నేం చేయకు, నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను వదిలేసేయి అంటూ ఏడుస్తుంటే ఆమె కన్నీళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏంటి బంగారం, ఇప్పటి వరకు చూపించిన ధైర్యం ఎక్కడికి పోయింది అనుకుంటూ ఆమె మీదకి చేరి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. వితౌట్ షర్ట్లో అతడి బాడీ డైరెక్ట్గా తగులుతుంటే గుండె ఆగినంత పనైంది వైషుకి. ఆమె కళ్ళలో భయాన్ని ఎంజాయ్ చేస్తూ, ఇప్పుడు నీ వర్జినిటీని దోచేస్తే నీ పరిస్థితి ఏంటి పాప అని ఐబాల్ తిప్పకుండా సూటిగా చూస్తూ అడుగుతుంటే అతడి మాటలకి ఆమె వెన్నులో వణుకు పుట్టింది. ఇలా భయపడుతుంటే చాలా బాగా నచ్చేస్తున్నావు తెలుసా. ఈ భయం ఇలాగే ఉండాలంటే ఖచ్చితంగా నేను అనుకున్న పనిని ఇప్పుడే చేసి తీరాలి. ఏమంటావ్? కరెక్ట్ చెప్పానా? అంటుంటే, ఎందుకు ఇలా చేస్తున్నావు? మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకు కూడా ఇలా చేస్తే ఊరుకుంటావా? ఒక ఒంటరిగా ఉన్న ఆడపిల్లపై ఇలా దౌర్జన్యం చేయడానికి హక్కు ఎవరిచ్చారు అని అంత భయంలో కూడా ధైర్యంగా అంటుంటే ఆ ధైర్యం అతనికి నచ్చట్లేదు. వెంటనే ఇంకా ఏదో అంటున్న ఆమె మాటలు బయటకి రాకుండా పెదవులతో మూసేశాడు. ఎంతలా అంటే ఊపిరి అందనంత హార్డ్గా అతని బాడీని మోస్తూ అతనిచ్చే పెయిన్ని భరిస్తూ ఆమె ఆత్మాభిమానం అతని ముందు మూగబోయి నిస్సహాయంగా నిలబెట్టింది. ఆమె ఎంత బలంగా నెట్టినా అతని ఐరన్ బాడీ ఇంచు కూడా కదల్లేదు. ఆమె మీద ఆమెకే అసహ్యం వేస్తోంది. ఇంత దరిద్రమైన పరిస్థితి ఎవరికీ రాకూడదేమో అనిపించింది. ఆమె కళ్ళల్లో నుండి నీరు జలజల రాలుతున్నాయి. అతడి కోపాన్ని ముద్దులో చూపించి ఉక్కిరిబిక్కిరి చేసి ఆమె శ్వాస అందక ఎగతడుతుంటే అప్పుడు వదిలాడు ఆమెని. వదలడమే ఆలస్యం. అతని చెంప చెల్లుమనిపించింది. ఈవిల్ స్మైల్తో చూస్తూ కొట్టిన చేతిని వెనక్కి మడిచి ఆమె మెడ మీద గట్టిగా కొరికాడు. నొప్పితో కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుంటే అతన్ని చంపాలన్నంత కోపం వస్తుంది వైషుకి. అతడి ఈగో సాటిస్ఫై అయినట్లు ఆమె మీద నుండి లేచి షర్టు భుజం మీద వేసుకొని కార్ దిగి కార్ బ్యానెట్ ఎక్కి కూర్చొని సిగర్ తీసి కాలుస్తూ పఫ్ మీద పఫ్ వదులుతూ సముద్రుడి ఉగ్ర రూపాన్ని చూడగానే అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది. ఇక్కడ వైషు ఆమె కళ్ళు సంద్రాలే అయ్యాయి. ఆమె వ్యక్తిత్వం, సెల్ఫ్ రెస్పెక్ట్ అతడి ముందు ఏమీ పనిచేయలేదు. రాక్షసంగా ప్రవర్తిస్తున్న అతడి బిహేవియర్కి అసహ్యం వేస్తోంది ఆమెకి. తనకి అతడిని ఎదిరించే శక్తి ఉంటే చంపేయాలన్నంత కోపం ఆమెలో. కానీ ఆ కోపం అతన్ని ఏం చేయలేకపోతోంది.
అతని చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయింది అన్న బాధ ఎక్కువగా ఉంది ఆమెలో. ఇక అతను ఓపెన్ చేసిన డోర్ నుండి సముద్రం నుండి వచ్చే చల్లటి గాలి ఆమె మేనిని తాకగానే ఒక్కసారిగా ఒళ్ళు పులకరింతకి లోనైంది. ఇక ఆమెకు తెలియకుండానే ఆమె కాళ్ళు సముద్రం వైపు కదిలాయి. కారులో నుండి దిగి ఆమె పెదవులకి అంటిన బ్లడ్ని, కళ్ళల్లో చేరిన నీటిని తుడుచుకుంటూ సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చుంది వైషు. అలల సవ్వడి లయబద్ధంగా వినిపిస్తుంటే అప్పటి వరకు ఎగసిపడ్డ కెరటంలా ఉన్న ఆమె మనసు చల్లటి గాలి తగలగానే ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. ఇక ఏదో అలికిడి అనిపించి తల తిప్పి చూడగానే 6 అడుగుల కటౌట్ షాడో కనిపిస్తుంటే తల వెనక్కి తిప్పకుండా మోకాళ్ళలో తలదూర్చి కన్నీళ్ళకి స్వేచ్ఛనిచ్చింది. ఆమె అలా ఏడుస్తుంటే చిరాకొస్తుంది అతనికి. ఏంటి, ఏడ్చి నీ మీద సింపతి సంపాదించాలని చూస్తున్నావా? నెవర్. నా మీద చెయ్యి వెయ్యకూడదు అని ఇందాకే చెప్పాను. మళ్ళీ చేయి చేసుకున్నావు. కొట్టిన ప్రతిసారి నీ మీద కోపం రెట్టింపవుతుందే కానీ పోవట్లేదే. ఎట్ ది సేమ్ టైం నిన్ను లైఫ్ లాంగ్ టార్చర్ చేయాలన్న ఫీలింగ్ కూడా కలుగుతోంది. ఎందుకంటే నన్ను మొట్టమొదటిసారిగా తాకిన మనిషివి నువ్వే కాబట్టి. నిన్ను టార్చర్ చేయడం కోసమైనా ఈ ఊరిని దాటనివ్వకూడదు అనిపిస్తోంది. ఏమంటావు పాపా? తల తిప్పి రోషంగా చూసింది అతడి మాటలకి. సో హాట్ అన్నాడు అతడి హార్ట్ మీద రబ్ చేసుకుంటూ. తల తిప్పేసింది వైషు. హలో పాపా, దా అన్నాడు. చూడలేదు. నువ్వు క్షణంలో కారు దగ్గరికి రావాలి, లేకపోతే నేనేం చేస్తానో నీ ఊహకు కూడా అందదు అని చెప్పి వెళ్ళిపోయాడు. రాక్షసుడు ఏదైనా చేసేయగలడు అని అక్కడి నుండి లేచి అతని దగ్గరికెళ్ళింది. అక్కడ చూసిన వైషు కళ్ళు పెద్దవయ్యాయి. ఎదురుగా మూన్లైట్ వెలుగులో డెకరేట్ చేసిన టేబుల్ మీద వైషుకి ఇష్టమైన డిషెస్ ఉండడంతో అలాగే నిలబడి చూస్తూ ఉంది. హలో మిస్ హాట్నెస్, వచ్చి కూర్చో అని పిలవగానే షార్పుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళి అతని ముందు కూర్చుంది. హౌ ఈజ్ ఇట్ బేబీ అన్నాడు. అప్పుడు చూసింది పున్నమి నాటి నిండు చంద్రుడు, పక్కన సంగీతంలా వినిపించే కెరటాల శబ్దం, అప్పుడప్పుడు వీచే పిల్లగాలులు, కాళ్ళని చల్లగా తడుముతున్న అలలు, ఆమెనే కన్నార్పకుండా చూస్తున్న ఎదురుగా నెలరాజుని తలపిస్తున్న శాడిస్ట్ బాబు. అతని రూపం ఎంత అందంగా ఉందో, బాబు చేసే శాడిజం ఆమెను పిచ్చి పట్టేలా చేస్తుంది. ఏంటి, నన్ను చంపేయాలనిపిస్తుందా అనగానే అవును అన్నట్లు తల నిలువుగా ఊపింది. అతడి ఫేస్లో సైకిక్ స్మైల్. నిజంగా చంపేస్తావా అంటుంటే ఆమె నుండి ఎలాంటి సమాధానం లేదు. అయితే చంపేస్తావన్నమాట. ఇదిగో తీసుకో అంటూ నైఫ్ తీసి వైషు చేతిలో పెట్టాడు. ఆమెకు వస్తున్న కోపానికి దాన్ని చేతిలోకి తీసుకుని విసురుగా లేచి చైర్ని ఫోర్స్గా తన్నిపడేసి అతని దగ్గరకొచ్చి రిషి పీక మీద కత్తి పెట్టింది. రిషి ఫేస్లో నవ్వు విరిసింది. అంత దగ్గరగా ఉన్న వైషుని చూస్తూ కోపంతో ఎగసిపడుతున్న ఆమె ఎత్తైన ఎద కళ్ళకి విందు చేస్తుంటే ఆమె నడుం పట్టి ఒడిలోకి తెచ్చుకున్నాడు. ఇందుకే కదా నాకు ట్రెడిషనల్ వేర్ అంటే అస్సలు నచ్చదు అన్నాడు. అతను అలా చేయగానే కోపంగా చూస్తూ అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఏమన్నాడో గుర్తు చేసుకొని ఎందుకలా అన్నాడు అని ఆమెను ఒకసారి మొత్తంగా చూసుకుంది. ఆమె అందాల విందు చేస్తున్న యవ్వన సిరులు చూపు మరల్చకుండా చూస్తున్న అతని చూపులకి విసుగ్గా చేతులతో కప్పుకొని ఒడిలో నుండి లేవాలని ఎంత ట్రై చేసినా ఆమె వల్ల అవ్వలేదు. ఒక ఆడపిల్లని ఇలా చూడ్డానికి సిగ్గుగా అనిపించట్లేదా? చూడ్డానికి సిగ్గెందుకు పాపా? అయినా పరాయిదానివా ఏంటి? నువ్వు నాదానివేగా. ఆల్రెడీ టోల్డ్ యూ ఆర్ మైన్ అని. మళ్ళీ ఎవరో పరాయి ఆడదానిలాగా మాట్లాడితే నాకు నచ్చదు అంటున్న అతని మాటలు విచిత్రంగా అనిపిస్తుంటే వింతగా చూస్తూ ఉంది వైషు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.